హాయ్ అందరికీ, గుడ్ మార్నింగ్. జై శ్రీరామ్ అందరికీ. మీకు మెచ్చిన సీరియల్ చెప్పబోతున్నాను. గుండె నిండా గుడి గంటలు. అది చెప్పే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. ఇక సీరియల్లోకి వెళ్దాం. ప్రభ అంటుంది బాలుతోని, ఇప్పుడు నేనేమన్నానని, ఆయనకు పని తక్కువైందని అన్నారు కదా, అందుకే నేను ఆయనకు జీతం అడిగానా? ఓహో, కత్తి పట్టుకుని కత్తుల రక్తలాగా వచ్చావేంట్రా అని బాలు కొడుతుంది. బాలు ఓహో, అబ్బా, ఇంకాస్త గట్టిగా గుద్దుంటే గుండెకాయ నిమ్మకాయలా బయటపడేది ఇలా అంటే, మనోజ్ గారిని ఒక్కసారి గుద్దుంటే ఎప్పుడో బాగుపడేవాడు, ఎప్పుడు గుద్దు భీమావతి అని అంటే, మీనా నవ్వుకుంటూ, మామయ్య మీకు ఈలో గొడవ చూస్తుంటే మీకు స్కూల్లో పిల్లలు గుర్తుకొస్తున్నారా అంటే, సత్యం అంతే కదా మరి అనేసి అమ్మ అంటే హహ అనుకొని నవ్వుతే, ప్రభా చాలా అండి, రా అన్నయ్య కూర్చోండి అంటారు. అప్పుడే రంగా వస్తుంది. సత్యం రా రంగా అని అంటే, రంగా ఏంటి అంత నవ్వుకుంటున్నారు అంటే, బాలు అంటే ఏంటి మా అమ్మ ముందు మా నాన్న నవ్వడనా అంటే, ప్రభావతి రే అంటే, బాలు చాలా రోజులైంది మామయ్య నిన్ను చూసి అంటే, సత్యం మీనా కాఫీ తీసుకురా అమ్మ అంటే, సరే మావయ్య తీసుకుని వస్తాను అని అంటే, సత్యం ఏంట్రా ఫోన్ చేయకుండానే వచ్చావు ఇలాగా అంటమ్మా, రంగా ఒక పని మీద పోదామనుకుంటే ఇంకో పని తగిలిందిరా అంటే, సత్యం ఓహో అంటే, రంగా బాలుని అడుగుతానని వచ్చానంటే, ఏంటి మావయ్య ఇంటికి వచ్చి మరి చెప్పాలా, ఫోన్ చేసి ఉంటే సరిపోయింది కదా, సరే పని అంటే చెప్పు, కొండ మీద కోతినైనా తీసుకుని వస్తానంటే, రంగ కొండ మీద కోతి అక్కర్లేదురా, కానీ హాస్టల్కి వెళ్ళి సుందరిని తీసుకుని రావాలంటే, బాలు సుందరినా ఆ కోతినే కదా అదే తీసుకుని వస్తానులే అంటే, రంగ కోతి అన్నవని తెలిసిందో కొరుకుతుందరో అసలే అది ఇప్పుడు అది చిన్నపిల్ల ఏం కాదు, చాలా పెద్దదయ్యింది అని అంటే, బాలు అవునా సుందరి పెద్దదైపోయిందా, ఎప్పుడో చిన్నప్పుడు చూశాను అంటే, రంగ ఇప్పుడు ఇంజనీరింగ్ అయిపోయిందిరా, హాస్టల్ ఖాళీ చేసి వస్తుంది అంటే, బాలు సత్యం ఎప్పుడు తమ్ముడు తీసుకొని వెళ్తాడు కదా అని అంటే, రంగ పెళ్ళిడికి వచ్చింది కదరా, మాకు ఎలాగో పిల్లలు లేరు, సంబంధం చూసి నేనైనా కన్యాదానం చేస్తానంటే అప్పటి వరకు మా ఇంట్లోనే ఉంటుంది అంటే, బాలు ఆహా అంటే, అయితే మన సుందరి పెళ్ళిడికి వచ్చిందా, బాగా తెలివిగా మారిందా, పొడువుగా ఎదిగిందా, మంచి గ్లామర్ వచ్చిందా అంటే, బావా బావా అని ఎంతో ముద్దుగా పిలిచేదో అంటే, మీనా బాలుని గిల్లుతుంది. బాలు అనుకోని అంటే, సత్యం మంచి పని చేస్తున్నావురా, కన్యాదానం ఫలం ఊరికినే పోదు అంటే, కోటి జన్మల పుణ్యం ఫలం అంటారు అంటే, రంగా హాస్టల్ లొకేషన్ పెడతాను వెళ్ళి తీసుకుని రారా అంటే, తీసుకుని రారా బాలు కొంచెం అంటే, ఏం మామయ్య పూర్తిగా వెళ్తాను అని అంటే, రంగా సరే నేను వెళ్తానికి బయలుదేరుతానంటే, సత్యం సరే వెళ్ళరారా అనేసి అంటేమో, బాలు ఏమో నేను స్మార్ట్గా రెడీ అయ్యి మా మరదల సుందరిని తీసుకురావడానికి వెళ్ళాలి, లాలా సుందరి ఓ సుందరి వస్తున్నా అనుకొని తను బాలు ఏమో మీదకి వెళ్తుంటే మీనా ఉడుక్కుంటుంది. ప్రభావతి అలా చూస్తుంది. సుందరి హాస్టల్ నుంచి బయటకు వస్తుంది. వీడిని ఈసారి వస్తే చంపి అనుకొని అంటుంది తన లవర్ని సెక్యూరిటీ గార్డ్తో అంటుంది. అంటేమో ఇప్పుడే చంపిమంటావమ్మా అని అంటాడు. అయితే సుందరి ప్రేమించి చచ్చాను కదా, శవాన్ని చూడలేను, నేను వెళ్ళాక చంపేవేసాయి అంటే, లవర్ అంటాడు ఓసే సుందరి ఒకసారి లేట్ అయితే ప్రేమించేవాడినే లేపేయమంటావా, నువ్వు అసలు లవరేనా, పోరా పోకరి ఎదవా, ఇప్పుడు మా పెద్దనాన్న ఇంటికి తీసుకుని వెళ్ళడానికి మా బాలు బావ వస్తాడు, మా బాలు బావ కంటిలో పడ్డావంటే నీ ఒంట్లో ఒక ఎముక కూడా కనిపించదు అంటే, లవర్ అంటాడు ఇన్ని రోజులు హాస్టల్లో చచ్చావు కనుక నిన్ను కలవడానికి కుదిరింది,
ఇప్పుడు మీ పెదనాన్న ఇంటికి వెళ్తే కలవడానికి ఎలా కుదురుతుందంటే, నేను ఎలాగో అటువైపు నీకు ఎలాగో అటువైపు వచ్చే దమ్ము లేదు, పిరికి సన్నాసివి, కాబట్టి అందుకే నేనే వస్తానులే, కలుస్తాను అంటే, ఎలాగో జాబ్ గురించి వెతుకుతాను కదా అంటే, జాబ్ దొరికాక రోజు కలవచ్చా అంటేమో, అప్పుడు బాలు వస్తుంటే ఇది సుందరి చూస్తుంది, పక్కకు వెళ్ళి చావురా మా బావ వస్తున్నాడు అంటే, అప్పుడు ఆడంటాడు తన లవరు, నేను వెళ్ళి చావాలా అంటే, సుందరి అంటేమో సరే నువ్వు జాగ్రత్తగా చావు అనుకొని ఆడ సైడ్ వెళ్ళిపోతాడు. బావా అనుకొని సుందరి పిలుస్తుంది. అప్పుడు బాలు అంటాడు, సుందరి బాగానే గుర్తుపట్టావే అని అంటేమో, అప్పటికి ఇప్పుడు ఒకలా ఉన్న హ్యాండ్సమ్గా కదా బాబా అంటే, బాలు నవ్వుతే అవునవునంటే తన లవర్ వైపు చూస్తాడు. ఎవరు అతను? సుందరి నేను ఏమి కానీ ఇబ్బంది పెడుతున్నాడంటే, సుందరి ఏడిచాడు, నా ఫ్రెండ్ రూమ్మేట్ స్వప్న గురించి వచ్చాడు అని అంటే, బాలు సరే వెళ్దాం పదా అంటే, సుందరి పెళ్ళి ఎప్పుడు చేసుకున్నావు బాబా అంటే, బాలు అంటాడు సంవత్సరం దాటింది అంటే, సుందరి నాకు చెప్పవలసింది కదా బాబా, నేనే చేసుకునేదాన్ని అంటే, బాలు నేను నీ సంకలో వేసుకొని తిరగాల నేను అని అంటేమో, సుందరి ఇంకా నేను నీ కంటికి చిన్న పాపలాగా కనిపిస్తున్నాను బావా. మరి బాలు అంటాడు, మరి చిన్నప్పుడు ఎత్తుకున్న వాళ్ళని ఎప్పుడు పెళ్లి చేసుకోడు కదా, ఎవడు పెళ్లి చేసుకోడు అంటేమో, నేను నిన్ను ఎత్తుకోలేదు కదా బావా, నేను నిన్ను పెళ్లి చేసుకునేదాన్ని అంటే, బాలు ఏడిచావు. ఇంజనీర్ పూర్తయిన తర్వాత సుందర్ విజయ్ అంతా పూర్తయిందంటే, ఇప్పుడు జాబ్ చెయ్యాలి అని అంటేమో, జాబ్ చేస్తావా పెళ్లి చేసుకుని కాపురం చేస్తావా చూద్దామంటే అని అంటుంది. అప్పుడు సుందరి అంటే, ఇంత కోతిలాగా నాటకం నాలుక బయటకు తీయడం పోలేదా ఆ బుద్ధి అన్నమాట అనుకుని నవ్వుకుంటారు. తర్వాత అక్కడ కట్ చేస్తే బాలు ఏమో ఇంటికి వెళ్తాడు. మీనా వంట చేస్తుంటుంది. మీనా ఏటి వంట ఇవాళ కూడా వంట చేస్తున్నావు, అటు వెళ్ళాలి కదా బేరం తయ్యారు అంటే, మరి వంట చేసి వెళ్ళాలి కదండి, బేరంగా చేసేస్తాను అత్తయ్య గారు చేయమన్నారు చెప్పారు అని అంటేమో, ఇంట్లో ఉన్నోళ్ళు ఆడవాళ్ళు చెప్పరు నిన్నే చెప్తారు అని అంటేమో, తర్వాత ఏమో సరే నేను నీతో పాటు వస్తాను అని అంటేమో, ఎందుకండి మీరు మీ పని చూసుకోండి అని అంటేమో, లేదు నేను వస్తాను అంటే, నువ్వు పని చేస్తుంటే అది చూసి నేను గర్వంగా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి అంటే, ఏంటి వాళ్ళు కొత్త మాట్లాడుతున్నారు అంటే, లేదు మేనా నువ్వు అలా పని చేస్తుంటే కష్టపడి పూల డెకరేషన్ అవన్నీ చూసి నేను ఎంతగా గర్వంగా ప్రౌడ్గా ఫీల్ అవుతానని అంటేమో, సరే అని తర్వాత అక్కడేమో ఎవరు మనోజ్ ఏమో కూర్చొని ఉంటాడు, నాస్తా తింటూ ఉంటే రోహిణి కూడా ఉంటుంది అక్కడే పక్కన కూర్చొని. అయితే ఒరే నాకు ఇది ఎగ్గదోశ కావాలిరా అంటేమో, ఎగ్గదోశ కావాలంటే గుండె మీద వేస్తాను ఇంకోసారి అడుగుతానంటేమో, బాలు అన్నాడు. అయితేమో రోహిణి అంటుంది, నేను చేస్తానుండు మనోజ్ అంటేమో, మనోజ్ బాలు అంటాడు, లేదు మీ గ్యాస్ ఖాళీ లేదు ఎక్కడ చేస్తారు మీరు అనుసని అంటేమో, అప్పుడు ప్రభావతి వస్తుంది, లేరా తిండి చాలు లేరా అని అంటేమో, ఏంటమ్మా ఇంకా ఎగ్గదోశ తినాలనుకుంటే ఇవాళ ఏ వారం బుధవారం ఇవాళ తినకూడదంటే, ఏమమ్మా ఎప్పుడు తినమని చెప్తా ఇవాళ వద్దంటావు అని అంటే, మీ మామయ్య చనిపోయాడు కదరా, మళ్ళీ నువ్వు కానీ తిన్నావంటే మీ మామయ్య మళ్ళీ వస్తారు, వెళ్ళు అంటే, రామ్మోనోజ్ ఇంకాస్త ఉంటే అత్తయ్య గారు మనకి లేపేసి ఎండబెట్టేలాగా ఉన్నారంటే బయటకు వెళ్ళి తింటాం కానీ అనుకొని అలా వెళ్ళిపోతాయేమో. అప్పుడే శృతి కిందకు వస్తుంది. శృతి కిందకు వస్తే శృతి
ఏమి ఇంకా వెళ్ళకుండా ఇక్కడ నిల్చున్నావు అనేసి ప్రభావతి అడిగితే, రవి వస్తే వెళ్తానంటేమో, ఏంటి ఎక్కువ సెంట్ కొట్టుకున్నావు అని అంటేమో, శృతి అంటేనే సెంట్ కాదంటే ఇది బాడీ స్ప్రే అంటేమో, అదే ఎందుకు అంత ఎక్కువ కొట్టుకున్నావు అంటే, అయితే మీకు పడకపోతే మీరు బయటకు వెళ్ళండి అని అంటేమో, ఎందుకంటే నేను రవి వచ్చినంత వరకు ఇక్కడే ఉంటాను కదా, మీకు పడదు కదా అని అంటేమో, సరే రవి రారా వరంగా రారా రారా అనుకొని పిలుస్తుంది. పిలిస్తే ఏమో రవికి ఎందుకు వస్తాడు, వెళ్ళండి వెళ్ళండి రవి వచ్చాడు వెళ్ళండి అంటే, ఇవేంటి అంటే మీరు ఎంత గాబరు పెడుతున్నారు అనేసి అంటుంది శృతి. అని తర్వాత ఉండమ్మ నాకు ఆకలేసం తినేసి వెళ్తానంటే, ఏట్రా రెస్టారెంట్లో ఎలాగో తిండి ఉంటుంది కదా అక్కడ తినేయని అంటేమో, నాకు ఆకలితో వెళ్ళలేటి అని అంటే, వదిన 2 దోశలు వెయ్యి అని అంటేమో, అరే రే ఆగురా వద్దురా బయటికి వెళ్ళి తినండి రా అని అంటేమో, ఉండు అమ్మ నాకు ఆకలి వేస్తుంది అంటే, అప్పుడు బాలు పద నేను దోశ వేస్తాను అనేసి ఇద్దరు కలుసుకొని వెళ్తాయేమో. చా అనుకొని ప్రభావతి అనుకుంటుంది. తర్వాత ఏమో శృతిను రవి అంటారు, అన్నయ్య నువ్వు దోశ వేస్తే అంత టేస్ట్ ఉండదు, వదిలేస్తే చాలా బాగా చేస్తుంది అని అంటాను. తర్వాత ఈరోజుకి అడ్జస్ట్ చేసుకుని వాళ్ళ పని ఉంది మీ వదిలికేనంటే, ఓ పక్కన ఇది నేను వంట చేస్తుంటూ పక్కన బాలు దోశలు వేస్తుంటాడు. వాళ్ళిద్దరికి రవికిను శృతికి ఇస్తారు. శృతి అంటుంది, మీనా నువ్వు తిన్నావా అంటే, లేదు అని అంటేమో బాలు అంటాడు, నువ్వు అదే అడగడమే చాలా గొప్ప విషయం, ఇదే ఎంత అభిమానంతో అడిగావని బాలు అంటాడు. అనిన తర్వాత అవును మీనా నువ్వు తిని వెళ్ళి కూర్చో తినండి అని అంటాను. వద్దండి ఇవాళ తినే టైం లేదు వెళ్ళాలి అని అంటేమో, మీరు వెళ్ళండి అని అనేసి బాలు కంటే, వద్దు అని అంటేమో, నేను నీతో పాటు వస్తాను ఇద్దరు కలిసి వెళ్ళిపోతుంది వేరే వంట అయిపోతాను. లేదు మీరు వెళ్ళండి అదే వాళ్ళకి వెళ్ళి పువ్వులు ఇవన్నీ అందించండి అని అంటేమో, సరే వెళ్తాను అయితే అంటేమో. తర్వాత శృతిను తన ఇద్దరు రవి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కట్ చేస్తా మీనా అన్నీ రెడీ చేసుకుని బయలుదేరుతుంటే, వెళ్తావా ఎలాగెళ్తావు నేను చూస్తాను, నువ్వు వెళ్ళి నా పని చేసుకుని నన్ను ఆపాలని చూస్తారా, నన్ను తొక్కియాలని చూస్తావా మీనా, ఎంతో మంచి స్థాయికి వెళ్ళిపోయి నీ గుప్పెట్లో నన్ను పెట్టుకోవాలనుకుంటున్నాను, ఎలాగెళ్తావు నేను చూస్తాను అనుకుని అమ్మో అబ్బో అనుకుని చెయ్యి నొప్పి వచ్చినట్టు నడుస్తుంది. అక్కడేమో మీనా సేవ చేస్తుంటుంది. బాలు ఫోన్ చేస్తుంటాడు. బాలు ఫోన్ చేస్తుంటే, ఇది ఇప్పుడు రావడం కుదరదండి ఇంట్లో ఎవరు లేరు, పార్లమ్మ ఇది పిలుస్తాము నువ్వు వచ్చి అంటేను, వాళ్ళు చేయడం రాదు నేను రావడం అవదు, వీడియో కాల్ చేస్తాను దాంట్లో చెప్తాను మీరు అలా చెయ్యండి అనుకుని బాలుకును తన చెల్లికి చెప్తారు. చెప్తే ఏమో ఇద్దరు మీనా చెప్పినట్టుగా వీడియో కాల్లోనే అలాగే అన్ని పూలు తీసి డెకరేషన్ చేస్తుంటారు. అయితే మళ్ళీ ప్రభావతి సాయంత్రకాలం ఎక్కడే ఉండు చాలా నొప్పిగా ఉందంటే, సాయంకాలం అంతవరకు ఉండాలి అనేసి మీనా అంటుంది. అని తర్వాత నేను మళ్ళీ బాలు ఫోన్ చేస్తాను, నేను ఇప్పుడు రాలేను వచ్చే పరిస్థితులు అవి లేదు అని అంటాను. అక్కడికి అయిపోతుంది. మిగతాది మళ్ళీ టుమారో ఎపిసోడ్ మళ్ళీ చెప్తాను. బాయ్ బాయ్.